కావేరీ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు శివారు డిట్కో హౌస్ సమీపంలో అదుపు తప్పింది కావేరీ ట్రావెల్స్ బస్సు. రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్డులోకి దూసుకుపోయింది. ప్రస్తుతం అయితే ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మొత్తంగా 29 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం అదుపు తప్పడంతో ఇటు పెను ప్రమాదం అయితే తప్పింది. ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులను మరొక బస్సులో డ్రైవర్ పంపించడం జరిగింది. పాండిచేరి నుంచి హైదరాబాద్ కు ఈ బస్సు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సమాచారం తెలియడంతో వెంటనే కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. చెప్పండి మల్లికార్జున, ఇప్పుడు చూసుకుంటే వరుసగా కర్నూలు రోడ్లో అయితే కంటిన్యూగా ఇప్పుడు మనకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కర్నూలు శివారు రోడ్లో అయితే సమీపంలో ఒక కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పినట్టు తెలుస్తోంది. అసలు పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు మరి వరుస ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. అనేక సందర్భాల్లో కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూసుకుంటే కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఆ బస్సు మనం గతంలో చూసుకుంటే కూడా ఆ ప్రమాదానికి గురి కావడం 19 మంది కూడా సజీవమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే తాజాగా మనం చూసుకుంటే ఏదైతే కర్నూలు నగర శివారులో ఉన్నటువంటి టిట్కో హౌస్ క్రాస్ అవుతున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పిందని చెప్పవచ్చు. అదుపు తప్పి ఆ డివైడర్ ని ఢీ కొట్టడంతో పాటుగా పక్క రోడ్ లో ఉన్నటువంటి రోడ్లకి దూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎదురుగా ఆ రోడ్ లో ఏ వాహనం రాలేదు కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది కాబట్టి వెహికల్స్ రాకపోకలు అంతగా లేవు. ఈ నేపథ్యంలోనే పెను ప్రమాదం తప్పిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ బస్సు అక్కడికి వెళ్లే సమయానికి ఆ రూట్ లో కనుక ఏదైనా వాహనాలు పోతుంటే కనుక ఈ రోజు పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తా ఉంది. బస్సులో మొత్తం మీద 29 మంది ప్రయాణికులు అక్కడ ఉన్నారని చెప్పవచ్చు. వారికి చిన్న గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో కూడా ఇది పాండిచేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్ బస్ అని చెప్పవచ్చు. అదుపు తప్పడానికి కారణాలు ఏంటంటారు? బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము. అంటే అది తెల్లవారుజామున మనకు 3:30-4 గంటల ప్రాంతం అంటే బాగా నిద్ర సమయం అని మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే నిద్రమత్తులోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వస్తున్నారని చెప్పవచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో ఆ స్పీడ్ హైగా ఉన్న నేపథ్యంలో అంటే 120, 140 ఆ స్పీడ్ ఉన్న నేపథ్యంలో కూడా బస్సు అదుపు కాలేదు. ఈ నేపథ్యంలో కూడా తను నిద్రపోయినందుకే సడన్ గా లేచి ఆ బస్సు ఇట్లా తిప్పే క్రమంలోనే ఒక్కసారిగా డివైడర్ ఢీకొట్టడం, ఆ విధంగా డివైడర్ దాటి అవతల రోడ్డుకి వెళ్ళడం, ఈ రెండు చకచక జరిగిపోయాయని చెప్పవచ్చు. వెంటనే అక్కడ సడన్ గా బ్రేక్ వేసి నిలిపివేయడంతో మొత్తంగా మనం చూసుకుంటే 29 ప్రయాణికులు ఈ రోజు సురక్షితంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ అవతల రూట్ లో ఏదైనా వాహనం వచ్చింటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉండేది అంటే దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ డ్రైవర్ ఎందుకు ఇట్లా చేశారు, ఏదైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ఇలా జరిగిందా, లేకపోతే నిద్రమత్తులోనే ఉండటం వల్ల ఈ విధంగా జరిగిందా అన్న దానిపైన కూడా పోలీసు అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతవరకు యాజమాన్యం మీద స్పందించలేదు. ఈ సంఘటన జరిగి దాదాపు తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతంలో అయితే ఈ సంఘటన ఈ బస్సు కూడా ఈ ప్రమాదానికి గురైంది కాబట్టి ఇంతవరకు స్పందించలేదు. పోలీసులు ఎవరికి కూడా ఇక్కడ గాయాలు అవటం కానీ తీవ్ర గాయాలు అవటం కానీ అలాంటి సందర్భం ఏది జరగలేదు కాబట్టి చిన్న చిన్న మైనర్ గా అయ్యాయి కాబట్టి ఇంతవరకు అయితే యాజమాన్యం అయితే స్పందించలేదు. మనకు ఇదే బస్సుకు సంబంధించి గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని చెప్పవచ్చు. అయితే మరి అదే ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి ఈ బస్సే ఈ రోజు ఈ ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా డ్రైవర్లను సేఫ్టీగా పెట్టాలంటే ఒకరి తర్వాత ఒకరు అంటే ఇద్దరు డ్రైవర్లు ఖచ్చితంగా ఉండాలి. ఒకరు పడుకున్నప్పుడు కూడా మరొకరు డ్రైవింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. అయితే వీళ్ళు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ను నిబంధనల తుంగలో తొక్కి ఈ విధంగా నడపడం వల్ల సేఫ్టీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. కాబట్టి యాజమాన్యము ఇప్పటికైనా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో బస్సు ఎక్కినప్పుడు వారిని సురక్షితంగా గమ్యస్థానంలో చేర్చాల్సినటువంటి బాధ్యత ప్రైవేట్ యాజమాన్యాల పైన ఉంటుంది. కేవలం ధనార్జన ధ్యేయంగా డబ్బులు మాత్రం అధికంగా తీసుకుంటారు. గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల కంటే కూడా వీరు అధికంగా వసూలు చేస్తారు. అయినప్పటికీ కూడా సేఫ్టీగా గమ్యస్థానానికి చేరుతారన్న గ్యారంటీ ఇప్పుడు ప్రైవేట్ బస్సుల్లో లభించడం లేదు. నేపథ్యంలో కూడా యాజమాన్యం కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం దీనిపైన చర్యలు తీసుకోవాలా. ఫిట్నెస్ లేని బస్సులను పక్కన పడేసి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉన్న బస్సులను పబ్లిక్ కోసం తిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంఘటన పైన కూడా స్పందించి ఏం చర్యలు తీసుకుంటారన్న విషయం కూడా క్లారిటీ ఇవ్వాల్సి. డ్రైవర్ పైన కేసు నమోదు చేశారా మల్లికార్జున? పూర్తి స్థాయిలో సంఘటన ఏం జరిగిందన్న అంశం పైన డ్రైవర్ అయితే
ఉన్నారు, పోలీసులు అదుపులోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు డివైడర్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా డ్రైవర్ నుంచి వారు వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు మత్తులో ఉన్నారా లేకపోతే అతను మద్యం సేవించి ఉన్నాడా అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. అంటే విచారణ జరిగిన తర్వాత ఏ తప్పిదం అంటే నిద్ర ముంచుకొచ్చి ఒకవేళ నిద్ర మత్తులో ఉండగానే ఈ ప్రమాదం జరిగిందా, ఈ సంఘటన జరిగిందా అన్న దానిపైన కూడా డ్రైవర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. వివరాలు సేకరించిన తర్వాత కూడా ఒకవేళ తను మద్యం కనుక సేవించి ఉంటే కనుక పూర్తి స్థాయిలో అతని పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతని నిర్లక్ష్యం వల్ల కూడా దాదాపుగా మనం చూసుకుంటే ఇప్పుడు 29 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి సురక్షితంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి కారణాలు ఏమున్నాయి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. విచారణ తర్వాత అతనిపై కూడా కేసు నమోదు చేసి ఆ విధంగా యాజమాన్యం కూడా పిలిచేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో యాజమాన్యంతో పాటుగా డ్రైవర్ పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికులు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రయాణికుల్లో కూడా మార్పు రావడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనం 29 నిన్న జరిగిన సంఘటన మనం చూసుకుంటే దాదాపుగా 30 మంది 25 మంది కూడా ఆ బస్సులో ప్రయాణించారు. ఈ రోజు చూసుకుంటే 29 మంది ఈ బస్సులో కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ఇటు పబ్లిక్ లో మార్పు రావాలి, అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఏదైతే ఆ బస్సుల విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున. ఇక చూసుకుంటే కావేరీ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు శివారు డిట్కో హౌస్ సమీపంలో ఇటు కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పినట్టు తెలుస్తోంది. రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్డులోకి దూసుకుపోయింది. ఇక ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో మొత్తంగా 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న గాయాలతో ఇటు పెను ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రయాణికులకు మరొక బస్సులో అయితే డ్రైవర్ పంపించడం జరిగింది. ఇక పాండిచేరి నుంచి హైదరాబాద్ కు కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్తుందని తెలిసిందే. ఇక ప్రస్తుతం సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటన వచ్చేసి దాదాపుగా తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో జరగడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ గతంలో కూడా చూసుకుంటే ఇలాగే ఒక ప్రమాదంలో 19 మందికి కూడా మృతి చెందడం జరిగింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. ఇక బస్సు డ్రైవర్ కూడా ఖచ్చితంగా బస్సు డ్రైవర్ తప్పిదమే అంటూ తెలుపుతూ ఉన్నారు. అసలు అంటే ఓవర్ స్పీడింగ్ కూడా ఒక అందుకు కారణమై ఉండొచ్చు. ఎందుకంటే 120 నుంచి 140 స్పీడ్లో వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం డ్రైవర్ని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికైనా ఖచ్చితంగా కావేరీ ట్రావెల్స్ ఫిట్నెస్ లేని బస్సులు అనేది తీసేసి కూడా ఖచ్చితంగా డ్రైవర్లలో అంటే విధుల్లో ఒక్కసారికి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం 2 డ్రైవర్లను కూడా ఉంచాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా కావేరీ ట్రావెల్స్ బస్ అయితే స్పందించాల్సి ఉంది.